కేశవ్ కోసం ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతూ రౌడీల చేతికి చిక్కిన శైలు కాపాడిన మాధవ్. ట్విస్ట్ అయితే అదిరింది. అసలు శైలు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. శైలు తండ్రి అయితే ఇంటికి వచ్చిన తర్వాత శైలునైతే కోపంగా కొట్టంగానే అప్పుడే శైలు తల్లి అయితే వచ్చి అడుగుతూ ఉంటుంది, ఏమైందండి, అదంటే మీకు ప్రాణం కదా, దాన్ని కొడుతున్నారు అంటే అదేదో చేయకూడని పని చేసి ఉంటుంది, మీకెందుకు అంత కోపం వచ్చింది అని అడుగుతూ ఉండగా, ఏం చేసిందా, ఇది ఆ మెకానిక్ గాన్ని ప్రేమించింది, అందుకని కోపంగా కొట్టాను అంటూ అనగానే, అయ్యో అనుకున్నాను, నేను అనుకున్నదంతా అయిపోయింది, మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అది ఐఫోన్ కావాలంటే ఐఫోన్ కొనిచ్చారు, ఏది కావాలంటే అది కొనిచ్చారు, అది మన తాహత కాదమ్మా, అది నేను కొనలేను, నా జీతం ఇంతే అని మీకు ఎంతో వివరంగా చెప్పమన్నాను, అదేది చెప్పకుండా అది కోరిందల్లా కొనిచ్చి దాని కోరికలు గుర్రాలెక్కేలా చేశారు, అందుకని ఇప్పుడు మనల్ని ఇది నట్టింట ముంచేసింది, నేను చెప్తూనే ఉన్నాను కదండి, ఆడపిల్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లని పద్ధతిగా పెంచాలి, లేకపోతే వాళ్ళు మన పరువు తీసేస్తారు అని చెప్పాను, కానీ మీరు నా కూతురు బంగారం, నా కూతురు ఎప్పుడూ అలా చెయ్యదు, నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది, ఇది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంది, కలెక్టర్ అవుతుంది అంటూ మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని అది అడిగిందల్లా చేస్తూ ఇంతవరకు తీసుకువచ్చారు, ఇప్పుడు చూడండి ఏమైందో అంటూ ఇక శైలు తల్లి అయితే చాలా బాధపడుతూ గొడవ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక శైలు తండ్రి అయితే చెప్తూ ఉంటాడు, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, ఇది వదిలే, మీ బావకి నీకు పెళ్లి చెయ్యబోతున్నాను, వాడైతేనే నీ జీవితానికి కరెక్ట్గా ఉంటుంది, నీకు ఏదైతే మంచో అన్నీ ఆలోచించే మేము నీకు ఎవరితో పెళ్లి చేస్తే బాగుంటుందో అది కూడా ఆలోచించలేము అనుకున్నావా, ఆ మెకానిక్ గాడిని చేసుకుంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది, ఆ కుటుంబం గురించి నాకు తెలుసు, ఆ మెకానిక్ గాడు ఇంతకు ముందే అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళొచ్చాడు, అప్పుడు నా కళ్ళతో నేను చూశాను, ఆ కుటుంబం గురించి నలుగురు చెప్పేది కూడా విని తెలుసుకున్నాను, అలాంటి కుటుంబానికి నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని ఎలా ఇస్తాను అనుకుని ఆ మెకానిక్ గారిని ప్రేమించావు అంటూ అడుగుతూ ఉంటాడు శైలు తండ్రి అయితే. అప్పుడే శైలు అయితే చెప్తూ ఉంటుంది, చూడండి, మీరు బావుని పెళ్లి చేసుకోమని చెప్తే నేను చేసుకోవాలా, నా వల్ల కాదు, నేను కేశవ్ని ప్రాణంగా ప్రేమించాను, కేశవ్ కూడా నన్ను అంతే ప్రాణంగా ప్రేమించాడు, ఒకరి మనసులు కలిస్తేనే వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది తప్ప మీరనుకుంటున్నట్టు ఉద్యోగాలు సంపాదనో ఈ పలుకుబడో ఇవి ఉంటే జీవితాలు బాగుంటాయని మీరనుకుంటున్నారు, కానీ మేము మాత్రం ఇద్దరు మనసులు కలిసాయి, ఒకరినొకరు అర్థం చేసుకున్నాము, ఇద్దరూ జీవితాంతం సంతోషంగా ఉంటామని మేమనుకుంటున్నాము అంటూ ఇక శైలు అనంగానే, ఏంటి నువ్వు అడిగిందల్లా తెచ్చిచ్చేవాణ్ణి కదని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావా, నీ జీవితానికి ఏది మంచో ఏది చెడో అన్నీ నాకు తెలుసు, నోరు మూసుకుని లోపలికి పద, నిన్ను ఆ గదిలో బంధిస్తే తప్ప నీకు బుద్ధి రాదు అంటూ శైలునైతే ఒక గదిలో పెట్టి బయటకైతే గడపెడతాడు శైలు తండ్రి అయితే. చూడు, అది కనుక ఏదో అమ్మ అంటూ అరుస్తుందని తలుపు తీసావు అంటే నీకు మర్యాదగా ఉండదు అంటూ చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు శైలు తండ్రి అయితే. ఎందుకే ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చావు, మీ నాన్న నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఇంత చేస్తే చివరికి నువ్వు చేసేది ఇదా అంటూ శైలు తల్లి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక శైలు అయితే ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఇక్కడి నుంచి కనుక బయట పడకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది, మా బావకి నేనంటే ఇష్టం, ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు, నేను మాత్రం అది తట్టుకోలేను, నేను కేశవు లేకుండా నా జీవితాన్నే ఊహించుకోలేను అంటూ ఇక తప్పించుకోవాలని అయితే నిర్ణయించుకుంటుంది. అప్పుడే ఇక కేశవకైతే ఫోన్ చేస్తుంది. కేశవకి ఫోన్ చెయ్యంగానే కేశవ్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ రావడంతో ఇక ఏం చెయ్యాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది శైలు అయితే. ఇక్కడి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా
అప్పుడే శైలుకైతే ఆలోచన వస్తుంది. అమ్మా, ఆకలి వేస్తుందమ్మా, కొంచెం అన్నం పెట్టు, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అంటూ శైలు అయితే ఏడుస్తూ అమ్మనైతే పిలుస్తుంది. అప్పుడు ఇక శైలు తల్లైతే అన్నం పెట్టుకుని వచ్చి ఇక కిటికీలోంచి ఇవ్వబోతూ ఉండంగా, ఏంటమ్మా, నేను నీ కన్న కూతుర్ని, ఈ కిటికీలోంచి ఎలా భోజనం తీసుకు తింటాను? లోపలికి వచ్చి నీ చేత్తో పెట్టమ్మా, నేను చేసింది తప్పే, అర్థం చేసుకుంటున్నాను, మీరు చెప్పింది చెప్పినట్టు వింటాను, దయచేసి గెడ తీసి నాకు భోజనం పెట్టు అంటూ శైలు ఇక ప్రేమగా అడిగేసరికి శైలు తెల్లయితే ఇక భోజనం తీసుకుని లోపలికి వెళ్తుంది. ఇక తన చేత్తోనే అయితే తినిపిస్తుంది. నన్ను క్షమించమ్మా, నేను కేశవ లేకుండా బ్రతకలేను, అందుకని ఇలా నాటకమాడి నీ చేత తలుపు తీయించాను అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది శైలు అయితే. ఇక శైలు తల్లి అయితే భోజనం తినిపించిన తర్వాత ఇక నార్మల్గానే డోర్ వేయకుండా వెళ్ళిపోతుంది. ఇక పడుకునేసరికి అప్పుడే శైలు అయితే తన లగేజ్ సర్దుకొని బ్యాగ్తో సహా వెళ్తూ ఉండగా ఇక బయట డోర్ తీసే సౌండ్ అయితే వినిపిస్తుంది. అప్పుడిక శైలు తల్లైతే ఇందాకే కదా నా తప్పు తెలుసుకున్నానని అది బాధపడింది, అది ఎక్కడికి వెళ్ళదులే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఎందుకైనా మంచిదిలే, ఒక్కసారి చూస్తే సరిపోతుంది కదా అని బయటికి వచ్చేసరికి బయట డోర్ అయితే ఓపెన్ చేసి ఉండడంతో అప్పుడే శైలు గదిలో ఉందో లేదో అని లోపలికి వెళ్ళి చూసేసరికి శైలు అయితే కనిపించదు. ఇక తన బట్టలు కూడా ఏవీ కనిపించవు. అప్పుడే కంగారుగా లోపలికి వచ్చి, ఏమండి, శైలు కనిపించడం లేదండి, ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది అంటూ అనంగాని, అదేంటి, నేను లోపల పెట్టి గెడపెట్టాను కదా, నువ్వు డోర్ ఎప్పుడు తీసావంటూ కోపంగా అడుగుతూ ఉంటాడు శైలు తండ్రి అయితే. అది కాదండి, ఇందాక ఆకలి అంది, నా తప్పు నేను తెలుసుకున్నాను, మీరు చెప్పినట్టు చేస్తాను అంది, అందుకనే కదా దాని మాటలు నమ్మి నేను కూడా గెడపెట్టకుండా వచ్చేసాను అంటూ అనంగాని, మంచి పని చేశావు, పద, నేను వెతికి తీసుకువస్తాను, అది ఆ మెకానిక్ దగ్గరికే వెళ్ళుంటుంది అంటూ శైలు తండ్రి కూడా కంగారుగా అయితే బయలుదేరుతాడు శైలుని తీసుకురావడానికి. ఇంతలో శైలు అయితే మాధవ్ ఇంటి దాకా వెళ్తుంది. ఇంతలో మాధవ్ అయితే మహాలక్ష్మి చక్రి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలి అనుకుంటున్నాను, కానీ ఇద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారు, మహాలక్ష్మి మనసు మార్చుకుంటే బావుండు అంటూ మాధవ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక ఇంటి దగ్గర దాకా వస్తుంది శైలు. అప్పుడే ఇక అక్కడ కొంతమంది రౌడీలు అయితే ఉంటారు. శైలుని చూసి, ఒరేయ్, ఒంటరిగా వస్తుందిరా ఆడపిల్ల, మన చేతికి చిక్కింది అంటూ శైలు ఎమ్మడైతే పడేసరికి శైలు అయితే కంగారుగా పరిగెడుతుంది. ఇంతలో ఆ బయటే ఉండి ఆలోచిస్తున్న మాధవ్ అయితే అది చూస్తాడు. ఎవరు ఆడపిల్ల పాపం పరిగెడుతుంది, వీళ్ళు అమ్మాయిని ఏం చేస్తారో ఏంటో అంటూ కంగారు పడుతూ మాధవ్ అయితే వెనుకాలే వెళ్తాడు. అప్పుడిక రౌడీలైతే శైలుని అటాక్ చేయబోతూ ఉండగా వాళ్ళ నుంచి మాధవ్ అయితే శైలుని కాపాడడానికి వాళ్ళనైతే చితక్ కొడుతూ ఉంటాడు. ఇంతలో శైలు కోసం వచ్చిన శైలు తండ్రి కూడా ఇదంతా చూస్తాడు. అప్పుడు ఇక రౌడీల దగ్గరికి శైలు తండ్రి కూడా వచ్చి వాళ్ళనైతే కొడుతూ ఉంటాడు. అప్పుడు ఇంతలో అక్కడున్న ఒక రౌడీ అయితే పక్కనే ఉన్న కర్ర తీసుకుని శైలు తండ్రి తలపై అయితే కొట్టబోతూ ఉండగా శైలు తండ్రినైతే పక్కకు నెట్టేసి మాధవ్ అయితే అడ్డొస్తాడు. ఇక ఆ దెబ్బ మాధవకైతే తగలడంతో అక్కడున్న రౌడీలైతే కంగారు పడుతూ, ఒరేయ్, వీడు చచ్చేలా ఉన్నాడ్రా, వీడికి ఏదైనా జరిగితే మనం కేసులో ఇరుక్కుంటాము, వెళ్ళిపోదాము అంటూ అక్కడి నుంచి ఆ రౌడీలందరూ వెళ్ళిపోతారు. అప్పుడికి తనకు తగలవలసిన దెబ్బని అడ్డుపడి మాధవ్ తగిలించుకోవడంతో శైలు తండ్రి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంత మంచి కుటుంబాన్ని నేను అపార్థం చేసుకున్నాను, ఇప్పుడు నా తప్పేంటో నేను తెలుసుకున్నాను అంటూ మాధవకైతే క్షమాపణ చెప్తాడు శైలు తండ్రి అయితే. మీ కుటుంబానికి నా కూతుర్ని కోడలుగా పంపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదో, దయచేసి నన్ను క్షమించండి, నా కూతురికి మీ తమ్ముడికి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను అంటూ ఇక శైలు తండ్రి అయితే అనేసరికి శైలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.